విశాఖ స్టీల్ ప్లాంట్పై తప్పుడు వార్త రాయడంపై పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా గోపాలపట్నంలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంగ్లీష్ పత్రికలో కథనం రావడం వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ఉందని, తప్పుడు వార్తలు రాయడం సమంజసం కాదని దుయ్యబట్టారు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పనిచేసిన వ్యక్తి ఇటువంటి తప్పుడు వార్తలు రాయడం పద్ధతి కాదన్నారు గణబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ పైన యూటర్న్ తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటి వార్త చాలా బాధాకరం. ఇది వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్లాంట్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామ్యం ఒక స్పష్టమైనటువంటి వైఖరితో మేమున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు విశాఖ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వార్త రావడం చాలా బాధాకరం. అలయన్స్ టేకెన్ యూటర్న్ అని ఈరోజు ఆన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఒక వార్తని డెక్కన్ క్రానికల్లో రావడం. ఇప్పుడు డెక్కన్ క్రానికల్ కూడా నీలి మీడియా పక్షాన చేరిపోయింది. ఇప్పటి వరకు సాక్షి, ఎన్టీవీ, టీవీ9 ఒక స్టాండ్ తీసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఈరోజు డెక్కన్ క్రానికల్ కూడా హక్కును చేరటం, ఇది ఒక తోకపత్రికలా తయారైంది. ఒకవైపు నగరానికి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్, అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్, అందరి మనోభావాలతో కూడుకున్నటువంటి ఆ ప్లాంట్ విషయంలో ఇలాంటి దుష్ప్రచారాలు ఇలాంటి సమయంలో తీసుకోవటం అనేటువంటిది బాధాకరం. మొన్నటి వరకు కూడా జగన్ రెడ్డి కంపెనీలో ఉద్యోగిగా పనిచేసినటువంటి వంశీ ఇప్పుడు డెక్కన్ క్రానికల్లో చేరటం వల్ల పట్నాయక్ పేరుతో ఒక వార్త ఈరోజు రావడం జరిగింది డెక్కన్ క్రానికల్లో. వారిని అడ్డం పెట్టుకొని ఈ వార్తని ప్రచురించినట్టుగా మనకి స్పష్టంగా కనబడతా ఉంది. అందుకని దీన్ని న్యాయపరంగా కూడా, ప్రభుత్వ పరంగా దీనిపైన డెక్కన్ క్రానికల్పై న్యాయ పోరాటం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలతో పాటు విశాఖ ప్రజలు కూడా వైసీపీని చీకొట్టడం మీ అందరికీ తెలిసింది. అత్యధిక స్థాయిలో గత ప్రభుత్వం ఆ పార్టీని ఏ రకంగా పక్కన పెట్టారో తెలుసు. ఇప్పటికీ కూడా పద్ధతి మార్చుకోకుండా ఇలాంటి ప్రచారం, లేని వార్తలను, ఒక దుష్ప్రచారాన్ని తీసుకొని వచ్చి స్టీల్ ప్లాంట్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్నటువంటి జగన్